ఈ విలేజ్ ఇంకా పెరిగేటట్టుగా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. నా పేరు ప్రసాదరావు, విజయనగరం జిల్లా సాలూరు మా ఊరు. సాలూరు అంటే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు చెప్తారు విజయనగరం జిల్లా సాలూరు అనేది. ఆ ప్రాంతం వాడినే, ఆ సాలూరు పట్టణానికి చెందిన వారిని. చుట్టూ గిరిజన గ్రామాలే ఉంటాయి. ఉపాధ్యాయుడిగా 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నాను. మొట్టమొదటి సర్వీసు వరంగల్ జిల్లా నర్సంపేట ప్రైవేటు స్కూల్లో పనిచేశాను 91 నుంచి 96 వరకు. నర్సంపేట కాకతీయ గురుకుల విద్యాలయం. తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాను. రచయితకి ఈ పరిచయం ఎందుకు అనంటే, ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్గా తీసుకొని తెలుగు ఉపాధ్యాయుడిగా, ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు గోల్డ్ మెడల్ తీసుకున్నవాడిగా, రచనా రంగంలో అందులో తెలుగు సాహిత్యం చదువుకున్నవాడిగా, సాహిత్య సృష్టి మాత్రమే కాదు, కవి రచయిత అనేవాడు సామాజిక సేవ కూడా చెయ్యాలి అనేది నా సంకల్పం. ఒక పేదరికంలో ఉన్న నన్ను మా మాస్టర్ గారు చదివించి పెద్ద చేశారు కాబట్టి ఆయన పేరు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి గురువుగారి పేరు మీదుగా రామ ఫౌండేషన్ అని పెట్టుకొని ఇప్పటి వరకు నా పూర్వ విద్యార్థులతో 5200 రక్తదానాలు పూర్తి చేశాను. ఒక్క రూపాయి కూడా విరాళం తీసుకోకుండా నా జీతంలో మాత్రమే చేస్తూ మా గురువు గారికి ఈ రకంగా గురుదక్షిణ సమర్పిస్తున్నాను. కథ ఏంటంటే యాత్ర. ఈ మధ్యన 2 తెలుగు రాష్ట్రాలకి కూడా ఒక సమస్యగా మారిన ముద్రగడ పద్మనాభం గారి అంత్య సమయంలో కూతుర్ని తన శవాన్ని కూడా చూడడానికి వీలు లేదు అని అన్నాడు ఆయన. రాజకీయ కారణాలు ఏమైనప్పటికీ తండ్రి కూతుర్ల మధ్య ఉండే బాండింగ్ అనేది తెగిపోయింది. నా కథ మొత్తం తండ్రి కూతుర్ల బాండింగ్ మీదే నడిచిందండి. ఒక మధ్యతరగతి తండ్రి కుటుంబ బాధ్యతల కోసం తన సొంత సుఖాలు వదులుకుంటూ ఎన్నో కష్టాలు పడుతూ కూతుర్ని పెంచి పెద్ద చేసిన తరువాత చరమాంకంలో ఆ కూతురు తండ్రి మనసులోని కోరికను గమనించి తండ్రిని తీసుకొని తను యాత్రకు వెళ్తుంది. లంబసింగి దగ్గర నుంచి ప్రారంభించి పాడేరు మీదుగా భద్రాచలం యాత్ర చేయించి తర్వాత శ్రీశైల మల్లన్న స్వామిని దర్శనం చేయించుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి వారణాసి వరకు తండ్రిని తీసుకువెళ్ళిన కూతురి కథే యాత్ర. తండ్రి కూతుర్ల మధ్య ఉండాల్సిన బాండింగ్ ఇది. నా వరకు నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఈ కథ రాయడానికి వాళ్ళే ప్రేరణ. అందుకని ఈ యాత్ర కథలో కేవలం తండ్రి కూతురు బాండింగే కాదండి, సామాజిక స్పృహ కలిగినటువంటి విషయాలు కొన్ని ప్రస్తావనలు తెచ్చాను. భార్యాభర్తల మధ్య ఉన్న అసంతృప్తులను కూడా ఆ తండ్రి కూతుర్లు చర్చించుకున్నారు ఆ యాత్రలో, ఆ జర్నీ చేస్తూ. అలా పలు కోణాలను కూడా నేను చూపించగలిగాను. ఇంతవరకు నావి ప్రచురితమైన కథలు అయితే 86 కథలు ఉన్నాయి. ఆంధ్రభూమిలో, నవ్య ఆంధ్రజ్యోతిలో, స్వాతిలో, ఇప్పుడు ఆన్లైన్ పత్రికల్లో కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా మొట్టమొదటిసారి రాసిన ఈ ముల్కనూరు పోటీ కోసం రాసిన యాత్ర కథ మిమ్మల్ని ఆకట్టుకొని నాకు ఒక బహుమానాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా నుంచి ఇక్కడికి రావడం అంటే కేవలం మీ నుంచి బహుమతి పొందడం కోసం కంటే నా సహరచయితలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళలో సామాజిక స్పృహ ఉందా లేదా, కేవలం కాగితం వరకే పరిమితం అవుతారా? విశాఖపట్నంలో శ్రీశ్రీ గారికి అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షుడిగా గొప్ప పేరు సంపాదించుకున్న శ్రీశ్రీ గారికి ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రభుత్వానికి లొంగిపోయి ప్రభుత్వానికి అనుగుణంగా అతను ప్రవర్తిస్తున్నాడని రచయితలకు సవాల్. రచయితలు పాలకపక్షం వైపు ఉంటారా, ప్రజాపక్షం వైపు ఉంటారా అని అడిగారు. అలాగే ఇక్కడికి రాగానే ఒక మిత్రులు తను చక్కగా చెప్పారు, కాలక్షేపం కోసం కథలు కావు, కాలపు గతి మార్చేవే కథలని. ఈ ముల్కనూరు సాహిత్య పీఠానికి ఈ కథామ తల్లికి పట్టం కట్టిన ఈ ముల్కనూరు సాహితీ పీఠానికి ఆ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా సహరచయితలకు నా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.
ఈ బోడి పలక